అందరికీ నమస్కారం. నేను మీ శేషగిరి శ్రీష్ఠి అస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీకు కర్కాటక రాశి ఆగస్టు మాస ఫలం చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసం కొన్ని గ్రహాలు ప్రతికూలత ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా శనీశ్వరుడు వక్రించడం, వీరికి రాహు అష్టమంలో ఉండడం, శని వక్రించి అష్టమాన్ని వీక్షించడం, అలాగే వ్యయంలో గురు శుక్రులు, ఈ విధంగా కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఒక కుజుడు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని గ్రహాలు ఎక్కువగా ప్రతికూలత ఉండడం వల్ల వీరికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి ఈ మాసం. అయితే వీరు ఇవన్నిటినీ ఛేదించుకొని కుజుడి బలంతో ఎక్కువగా మీరు మొండిగా పట్టుదలతోటి మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ పోతే కుజుడు మీకు ఏ రంగంలో అయినా ఎటువంటి సమస్యలను అయినా అతను ఖచ్చితంగా మిమ్మల్ని ఆ సమస్యల నుంచి బయటపడి పోరాడే శక్తి ఇస్తాడు. కుజుడు 3వ స్థానం పరాక్రమ స్థానం విక్రమ స్థానంలో ఉన్న కుజుడిని నమ్ముకొని సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదువుకుంటూ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ మనం ఏ సమస్యనైనా ఎదిరించగల శక్తిని సంపాదించగలం. సో ఈ మాసం ఈ కర్కాటక రాశి వారికి ఎంత ప్రతికూలతలు గ్రహ ప్రతికూలతలు ఉన్నా మీ యొక్క మనోవాంఛతో మనోధైర్యంతో ధీశక్తితో మీరు కుజుడిని అనుకూలించుకొని కుజుడిని అనుకూలంగా తీసుకొని కుజుడిని మనము ఎక్కువగా ఉపాసన చేసి సుబ్రహ్మణ్య స్వామిని ఉపాసన చేసి ఆ శక్తితో మీరు పరిస్థితులను ఎదుర్కోవచ్చు. అలాగే ఈ మాసం వీరికి ఆరోగ్యం విషయంలో చెప్పవలసిన చాలా శ్రద్ధ వహించాలి. ఆకస్మిక అనారోగ్యాలు ఉంటాయి. అలాగే ఆకస్మిక సంఘటనలు చేసుకుంటే అనుకోని సంఘటనలు కొన్ని చేసుకుంటాయి. అది ఆరోగ్యంలో కావచ్చు, అది ఇంట్లో వస్తువులు చోరీ కావచ్చు, కరెంటు అగ్ని ఫైర్ యాక్సిడెంట్స్, వాహన మూలకంగా ప్రమాదాలు, ఇలా అనుకోని సంఘటనలు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని ఆర్థికమైన నష్టాలు కూడా సడన్గా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కావున ఎక్కడ పడితే అక్కడ గుడ్డిగా ఎవరికి అప్పులు ఇవ్వడం, ష్యూరిటీ సంతకాలు పెట్టడం